ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తును మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు పరిశుద్ధ గ్రంథములో నుండి బెత్లెహేము గురించి కొన్ని విషయాలు మీ ముందుంచాలని ఆశిస్తున్నా. పరిశుద్ధ గ్రంథములో ప్రస్తావించబడిన ప్రతి వ్యక్తిని, ప్రతి స్థలమును చరిత్రలో స్పష్టంగా చూడొచ్చు. బైబిల్లో ఏ ప్రదేశం ఉన్నా అది మనం ప్రత్యక్షంగా ఈరోజు చూడొచ్చు. ఇశ్రాయేలు దేశంలోని ప్రతి స్థలము, ప్రతి ప్రాంతము చారిత్రకమైనవే. బైబిల్లో వ్యర్థంగా ఏ ఒక్క మాట వ్రాయబడలేదు. ప్రతి మాటకు, ప్రతి స్థలానికి ఓ మంచి అర్థాన్ని మరియు చరిత్ర కూడా మనం చూడొచ్చు. యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మస్థలాన్ని బెత్లెహేము ప్రపంచంలోని కోట్లాది మంది దృష్టిని ఆకర్షిస్తూ ఉంది. ఈ బెత్లెహేము ఒకప్పుడు స్వల్ప గ్రామమైనను నేడది ప్రత్యేక ప్రదేశంగా మనకు కనబడుతుంది. బెత్లెహేము ఎఫ్రాతా, యోదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను అని మీకా 5:2 మనం చూస్తాం. దేవుడు తన ప్రజల జీవితాలలో తానిచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికి బెత్లెహేము నుండి వస్తాడు అని దాదాపుగా యేసుక్రీస్తు ఈ లోకానికి రాకముందే 500 సంవత్సరాలు ముందు కొన్ని, 700 సంవత్సరాలు ముందు కొన్ని బైబిల్లో ప్రవచనాలు ఉన్నాయి. ఇది ప్రభువైన యేసుక్రీస్తుకు సంబంధించిన ప్రవచనం. రక్షకుడు పుట్టే స్థలము మాత్రమే కాకుండా ఆయన గుణలక్షణాలు, విశిష్ట అధికారాన్ని మీకా తెలియజేస్తూ అన్నాడు. మీకా 5:2 అన్నది, ప్రియ దేవుని బిడ్డలారా, పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచుండును అని. దేవుడు నిత్యుడు. అందుకే ఆయన శరణ కోరిన ప్రతి ఒక్కరికి కూడా నిత్య సంపదలు ఆయన అనుగ్రహిస్తాడు. నిత్య జీవము ఆయన ఇచ్చే బహుమానాలలో ప్రధానమైనది. కనుక బెత్లెహేము చరిత్రను మనం కాస్త క్లుప్తంగా గమనించగలిగినట్లయితే ఎన్నో విషయాలు మనకి పరిశుద్ధ గ్రంథంలో మనకు అర్థమవుతాయి. పరిశుద్ధ గ్రంథంలో బెత్లెహేముకు విశిష్టమైన స్థానం ఉంది. బెత్లెహేము అంటే రొట్టెల గృహము అని అర్థం, హౌస్ ఆఫ్ బ్రెడ్ అని అర్థం. ఇది యెరూషలేముకు దక్షిణముగా సుమారు 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. యాకోబు కాలంలో ఈ ప్రాంతాన్ని ఎఫ్రాతా అని పిలిచేవారు. ఇక్కడే యాకోబు తన భార్య అయిన రాహేలును పాతిపెట్టాడు. రాహేలు మృతునుంది బెత్లెహేము ఎఫ్రాతా మార్గమున పాతిపెట్టబడిను అని ఆదికాండము 35:19 చూస్తాం. అదే బెత్లెహేములో యాకోబు తన భార్య అయిన రాహేలు చనిపోతే అక్కడ పాతిపెట్టాడు. పరిశుద్ధ లేఖనాల్లో ప్రాముఖ్యమైన ఘట్టము రూతు చరిత్ర. రూతు కూడా తన అత్త అయిన నయోమితో కలిసి మోయాబు దేశం నుండి బెత్లెహేముకు వచ్చింది కదా. దేవుడు రూతును బహుగా హెచ్చించాడు. రూతు బోయజుని వివాహం ఆడింది. వారిద్దరూ పెళ్లి చేసుకున్నప్పుడు ఓబేదు కన్నారు. ఓబేదు యెస్సైని కన్నాడు. యెస్సై దావీదును కనెను అని మనం చూస్తాం. మోయాబు దేశం నుండి వచ్చిన రూతు యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడటం నిజంగా ఆశ్చర్యం కదా. రూతు ఒక అన్యురాలు కదా, ఒక విగ్రహారాధకురాలు కదా. వచ్చి ఒక యూదుని పెళ్లి చేసుకొని, బోయజుని పెళ్లి చేసుకొని, తీరా ఆ ఫ్యామిలీలో నుండి, అంటే వారి ఇద్దరిలో నుండి 1 by 1 చూస్తే యేసుక్రీస్తు వచ్చినట్లుగా మనము చరిత్రలో, వాక్యములో మనం గమనిస్తాం. అంటే దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు. దేవుని చిత్తానికి ఒక వ్యక్తి తన జీవితాన్ని సమర్పిస్తే తన దివ్య ప్రణాళికలు అద్భుతమైన రీతిలో నెరవేర్చబడతాయి అనడానికి రూతు జీవితమే ఒక గొప్ప ఉదాహరణ. ప్రభు చేతుడు గనక అప్పగించుకుంటే ఏ వ్యక్తినైనా, మరి రూతు చాలా సామాన్యమైన రాలు,
ఒక సాదాసీదా వ్యక్తి, ఒక విగ్రహారాధన కుటుంబం, ఒక విగ్రహారాధన దేశం నుండి మరి దేవుని పేరు పెట్టబడిన ఇజ్రాయెల్ దేశానికి వచ్చి అక్కడ వ్యక్తిని పెళ్లి చేసుకోవటంతో తన హృదయంలో ప్రభుకి చోటు ఇవ్వటం వల్ల, ప్రభువుకి స్థానం ఇవ్వటం వల్ల నిజంగా చాలా వండర్. కారణం ఏంటంటే ఆ కుటుంబంలో నుండి, ఆవిడ వంశావళిలో నుండి యేసుక్రీస్తు రావడం అంటే నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తాడు. ఆయనకి ప్రాధాన్యత ఇస్తే ఆ ఫ్యామిలీకి ఆయన ఎంత ప్రాధాన్యత ఇస్తాడు. అందుకే బైబిల్ ఒక మాట ఉంది కదా, నన్ను ఎవరైతే గణపరుస్తారో నేను వారిని గణపరుస్తాను అని అన్నాడు. ఈ ఉదయకాలం మందు ఎవరైతే ప్రభుకి ప్రయారిటీ ఇస్తారో, ఎవరైతే మొదటి స్థానం ప్రభుకి ఇస్తారో, ఎవరైతే వారి కుటుంబాన్ని, వారి హృదయాన్ని ప్రభుకి సమర్పిస్తారో వారికి కూడా ఆయన అలాగే చూస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా ఆ బెత్లెహేములో ఉన్న పొలాలను బోయజ్ పొలాలు అని కూడా పిలుస్తారు. అలాగే దావీదును చూడండి, ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించిన దావీదు బెత్లెహేములోనే జన్మించాడు, బెత్లెహేమీయుడిగానే పిలువబడ్డాడు. దానినే దావీదుపురము అని కూడా కొన్ని సందర్భాల్లో పిలిచారు. కారణం అది దావీదు యొక్క జన్మస్థలం కాబట్టి. నిజంగా దావీదును కూడా బెత్లెహేములోనే సమూయేలు వెళ్ళి ఒక రాజుగా అభిషేకించాడు. ఎంత ఆశీర్వాదం బెత్లెహేం అనేది. మరియకు ప్రదానం చేయబడిన యోసేపు ఉన్నాడు చూసారా, ఆయన కూడా బెత్లెహేములోనే జన్మించాడు. అది అతని జన్మస్థలం కాబట్టి ప్రజా సంఖ్యలో తమ పేరు నమోదు చేయించుకోవడానికి వాళ్ళు వృత్తిరీత్యా ఆ జీవనోపాధి కొరకు గలిలయలోని నజరేతులో ఉన్నారు, యోసేపు గాని మరియ గాని. కానీ వాళ్ళు అక్కడ నుండి యోదయలోని బెత్లెహేముకు వచ్చారు. వారు నజరేతు నుండి ప్రయాణం చేసి బెత్లెహేం వరకు వచ్చారు. ఏ బెత్లెహేముకైతే అత్యంత పురాతన చరిత్ర ఉందో అదే బెత్లెహేములో యేసయ్య జన్మించారు. బెత్లెహేం అంటే అర్థమేంటో తెలుసా? రొట్టెల గృహము, అదే హౌస్ ఆఫ్ బ్రెడ్. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నిజంగా మరి రొట్టెల గృహం కదా, బెత్లెహేం అంటే రొట్టెల గృహం కదా. మరి యేసుక్రీస్తు జీవపు రొట్టిగా మనకి జీవాహారముగా ఆ ప్రాంతంలోనే జన్మించి ఆ పేరుని స్థిరపరిచారు. బెత్లెహేముకి రొట్టెలిల్లు అని ఉంది. ఇప్పుడు రొట్టె అనే యేసయ్య, జీవపు రొట్టె అయిన యేసయ్య, జీవాహారము కలిగిన యేసయ్య ఆ రొట్టె అని ఏ ఊరికైతే పేరుందో ఆ ఊళ్ళోనే జన్మించడం నిజంగా చాలా అద్భుతం కదా. ఈ బెత్లెహేము పొలములోనే గొర్రెల కాపర్లు క్రీస్తు యొక్క ఆయన జన్మించాడని సందేశాన్ని పొందారు. పొలములో రాత్రి వేళ భయముతో వారి మందను కాచుకుంటుండగా ఆ గొర్రెల కాపర చుట్టూ దేవుని మహిమ ప్రకాశించడం మాత్రమే కాదు, వారి జీవితాలు కూడా క్రీస్తు యొక్క ప్రేమ యొక్క వెలుగుతో నింపబడ్డాయి. యేసుక్రీస్తు బెత్లెహేములో జన్మించాడని బైబిల్లో ఆయా చోట్ల వ్రాయబడినది. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1-2 వచనాలు కానీ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి యేసయ్య దావీదు సంతానంలో పుట్టి దావీదుండిన బెత్లెహేము గ్రామంలో నుండి వస్తాడని లేఖనాలు చెప్పుటలేదా అని యోహాను సువార్త 7:42లో మనం చూస్తున్నాం. కనుక ఈరోజు యేసయ్య ఏ బెత్లెహేములో అయితే పుట్టారో ఈరోజు అక్కడ ఒక చక్కటి చర్చి కట్టారు. దాన్నే నేటివిటీ చర్చి అంటారు. నేటివిటీ చర్చి అని అంటారు. అది కాన్స్టంటైన్ చక్రవర్తి వాళ్ళ అమ్మ హెలీనా నేటివిటీ చర్చి అంటే స్థానిక చర్చి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వెళ్ళిన వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి యేసయ్య బెత్లెహేములు ఎక్కడైతే పుట్టారో అక్కడ కట్టబడిన ఆ నేటివిటీ చర్చిని చూసి వస్తున్నారు. ఎంత వాస్తవము! కనుక బెత్లెహేము అంటే నిజంగా ఎంత దీవెనకరమైన స్థలం, ఎంత ఆశీర్వాదకరమైన స్థలం. కనుక యేసయ్య జీవాహారముగా, ఆయన ఆ జీవపు రొట్టిగా మన జీవితాలలోనికి ఆయన వచ్చి ఉన్నారు. కనుక మరి ఆయనను మనం కలిగి ఈ క్రిస్మస్ నెలలో ప్రభువుని కలిగి మనం జీవిద్దాం. ఆయన కూడా మనలో జన్మించేలాగా, మన కుటుంబంలో జన్మించేలాగా ఆయన్ని మనం స్వీకరిద్దాం. రూత్ ఎలా స్వీకరించిందో నిజంగా దేవుడానికి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. నువ్వు ఈ ఉదయకాలం యేసయ్యకి ప్రాధాన్యత ఇస్తే అన్ని విషయాలలో యేసయ్య నీకు కూడా
ప్రార్థిస్తారు. ప్రార్థించుకుందామా? సర్వశక్తి కలిగిన తండ్రి, మీ కొందనాలు. ఈ ఉదయకాలమందు మీరు బెత్లెహేము గురించి మీరు మాతో మాట్లాడారు ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బెత్లెహేము ఎంతైనా నిజంగా దీవెనకరమైన స్థలంగా మేము పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఈరోజు ఆ బెత్లెహేములో ప్రభువా మీరు జన్మించారు. మా జీవితాలలో కూడా, మా కుటుంబాలలో కూడా మీరు జన్మిస్తే నిజంగా అది ఎంత వెలుగుకరంగా, ఎంత దీవెనకరంగా, ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో మేము అనుభవిస్తున్నాము. అలా ప్రతి ఒక్కరూ కూడా ప్రభువా వారి జీవితాలలో మిమ్మల్ని కలిగి జీవించడానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాలపు మాటలు అనేకమైన కుటుంబాలకి దీవెన, స్వస్థత, ఆశీర్వాదం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే మరి ముఖ్యంగా ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఆయుష్, ఆరోగ్యాలతో నింపి మీ నామమునకు మహిమ తెచ్చుకోమని, అన్ని విషయాల్లో మేలు చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ వర్తమానం మీకు దీవెనకరంగా ఉంటే మీ స్నేహితులందరికీ ఫార్వర్డ్ చేయండి. లైక్ బటన్ నొక్కండి. అలాగే కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయం వ్యక్తం చేయండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ.